ఒక చిన్న గ్రామంలో రోహిత్ అనే అబ్బాయి ఉండేవాడు. తనలో ప్రతిభ ఉంది, కలలూ గొప్పవి. కాని ఒకే ఒక శత్రువు అతన్ని వెనక్కులాగేది: బద్ధకం. ఏ పని చెయ్యాలన్నా కొంచెం తర్వాత చేస్తా అని వాయిదా వేయడం అతని రోజువారీ అలవాటు. రోజులు గడుస్తున్నాయి, కాని రోహిత్ మాత్రం మారడంలేదు. ఉదయం లేచాల్సిన టైం వచ్చినా అలారం ఆఫ్ చేసి మళ్లీ కళ్ళు మూసేవాడు. చదవాల్సిన పుస్తకాలు టేబుల్ మీద ఓపెన్గా ఉన్నా ఫోన్ స్క్రోల్ చేయడమే ఇష్టం. ఇంట్లో అమ్మా నాన్న ఎంత చెప్పినా రేపు ఖచ్చితంగా చేస్తా అని తప్పించుకునేవాడు. అలా ప్రతిరోజూ బద్ధకం అతన్ని నెమ్మదిగా వెనక్కు నెడుతూనే ఉంది. ఒకరోజు రోహిత్ ఫ్రెండ్ రాము కష్టపడి మంచి జాబ్ సంపాదించాడు. అందరి మధ్య అతనికోసం చప్పట్లు వినిపించాయి. అది రోహిత్ మనస్సులో ఏదో కదిలించింది. అద్దం ముందుకు వెళ్ళి తనను తానే చూసుకుంటూ నెమ్మదిగా అన్నాడు: నా జీవితానికి బాధ్యత నాదే, మార్పు కూడా నాదే. అయినా బద్ధకం అంత సులభంగా ఓడిపోదు. ప్రతిరోజూ అతన్ని తిరిగి పడుకోబెట్టే ప్రయత్నం చేస్తూనే ఉంది. కాని ఈసారి రోహిత్ ప్రయత్నించాలనే నిర్ణయం తీసుకున్నాడు. మార్పు పెద్దగా అవసరం లేదు, చిన్న అడుగులు చాలని రోహిత్ గ్రహించాడు. అదే రోజునుంచి 10 నిమిషాలు ముందే లేచడం ప్రారంభించాడు. 15 నిమిషాలైనా చదవడం, చిన్న లక్ష్యాలు పెట్టుకోవడం మొదలుపెట్టాడు. ఫోన్ యూసేజ్ తగ్గించాడు. టేబుల్ని శుభ్రం చేసుకున్నాడు. బద్ధకం రోజూ వస్తూనే ఉంది, కాని రోహిత్ ఈసారి దానిని గెలవడం నేర్చుకుంటున్నాడు. ప్రతిరోజూ కేవలం 1% మెరుగ్గా ఉండాలని నిర్ణయం తీసుకున్నాడు. 1 వారం 2 వారాలు ఆ చిన్న మార్పులు పెద్ద ఫలితాలు కనపరచడం మొదలుపెట్టాయి. ముందు ఏ పనికి మోటివేషన్ లేకుండా ఉండే రోహిత్ ఇప్పుడు డిసిప్లైన్తో పనిచేస్తున్నాడు. తనలో నమ్మకం పెరిగింది. అతను అర్థం చేసుకున్నాడు: మోటివేషన్ ఒకరోజు ఉంటుంది, కాని డిసిప్లైన్ జీవితాన్ని మార్చుతుంది. ఇంటివాళ్లే ఆశ్చర్యపోయారు. గతంలో బద్ధకం గెలిచిన చోట ఇప్పుడు రోహిత్ గెలుస్తున్నాడు. 3 నెలలు గడిచాయి. రోహిత్ తన డ్రీమ్ జాబ్ కోసం అప్లికేషన్స్ పంపాడు. ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాడు. ఇక చివరకు ఒకరోజు అతని ల్యాప్టాప్ స్క్రీన్పై మెరిసింది: కంగ్రాచ్యులేషన్స్, యూ ఆర్ సెలెక్టెడ్. ఆ క్షణం రోహిత్ కళ్లలో ఆనందం, గర్వం, నమ్మకం ఆల్ ఎట్ వన్స్. తన విజయంలో టాలెంట్ కన్నా బద్ధకాన్ని జయించిన ధైర్యమే పెద్దది. రోహిత్ కథ మన అందరికీ ఒక గుర్తు: బద్ధకం మనల్ని వెనకకు లాగుతుంది, కాని చిన్న చిన్న స్టెప్స్ మనల్ని ముందుకు నడిపిస్తాయి. జీవితంలో మార్పు కావాలంటే నువ్వు ఈరోజు ప్రారంభించాలి, రేపు కాదు, ఈరోజు. బద్ధకాన్ని గెలిచేవాళ్లే జీవితాన్ని గెలుస్తారు.